ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏదైతే కమిషన్ ఉందో ఆ కమిషన్ ఇప్పుడే మందకృష్ణ మాదిగ కలిశారు. అసలు కమిషన్కి ఏం చెప్పారు, కమిషన్ మందకృష్ణ గారికి ఏం చెప్పింది అన్న, కమిషన్ కలిసి ఏమేం సమస్యలు మీరు చెప్పాలి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధానం వల్ల, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉమ్మడి రిజర్వేషన్ల విధానం వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మాదిగలు నష్టపోయారు. ఉమ్మడి రిజర్వేషన్ల విధానం వల్ల తెలంగాణలో ఉండబడే మాదిగలు కూడా నష్టపోయారు. మేము 59 కులాల్లో అతిపెద్ద జనాభా కులం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగలే, తెలంగాణ రాష్ట్రంలో ఇంకా అతి ఎక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళు మాదిగలే. ప్రభుత్వం దగ్గర గణాంకాలు ఏవైతున్నాయో ఆ గణాంకాల ప్రకారమే మినిమం 70% సింగిల్ క్యాస్ట్గా మాదిగలున్నారనే విషయం ఆధారం కనిపిస్తున్నది. కాబట్టి 15%లో 70% మాదిగలే కనుక ఆ 70% అవకాశాలు మాదిగలకు ఇప్పటికి దక్కలేదు కనుక అంటే మా వెనుకబాటు కూడా అర్థమవుతుంది. సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ రిజర్వేషన్లను పంపిణీ చేసేటప్పుడు ఒక జనాభా ప్రాతిపదిక తీసుకోవద్దు, వెనుకబాటుతనం కూడా చూసుకోమని చెప్పడం జరిగింది. ఇక్కడ మా జనాభా ఉన్నది, మా వెనుకబాటుతనం ఉన్నది. విద్యా ఉద్యోగ రంగంలో, సంక్షేమ రాజకీయ రంగంలో 70% వాటా మాకు రాకపోవడం అంటేనే మా వెనుకబాటుతనం కనిపిస్తున్నది. అంటే అతిపెద్ద జనాభా గల మాదిగలు ఎక్కువ సంఖ్యలో నష్టపోయిన కనుక మా వాటా మాకు వచ్చే విధంగా ముందు చూడాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో నష్టపోయింది ఎవరు? ఇప్పుడు 59 కులాలు ఒక కులం వాళ్ళ జనాభా కంటే మించి లబ్ధి పొందింది. వాళ్ళ జనాభా కంటే మించి లబ్ధి పొందడం వల్ల అవకాశాలు ఎవరికి తీసుకున్నట్టు? ఎక్కువ జనాభా గల మాదిగల అవకాశాలు వాళ్ళు తీసుకున్నట్టు. అంటే నష్టపోయిన వర్గాల్లో మాదిగలే ప్రధానంగా కనిపిస్తుంటారు. కాబట్టి మాదిగల వాటా మాదిగలకు వచ్చేటట్టు చేసి మాలా మాదిగలు కానీ ఇంకా కులాలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళ జనాభా ఎంత ఉంటుందో, వాళ్ళు ఏ గ్రూప్లో ఉండాలనుకుంటారో వాళ్ళకి స్వేచ్ఛకు అనుగుణంగా వాళ్ళకి వదిలేయాల్సిందిగా మేము కోరుతున్నాం. వాళ్ళందరూ రెడీగా ఉన్నారా మరి ఆ గ్రూప్లకు సంబంధించి, లేకపోతే ఆ ఉపకులాలకు సంబంధించి వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారా? లేలే, ఇక ముందు నుంచి సాధ్యమైనంత మేరకు ఏ ఒక్క కులానికి ఇంకో కులం ఉపకులం అనే మాట వాడకుండా 59 షెడ్యూల్ కులాలంటే ఏ కులం ఆ కులం స్వతంత్రమైన కులమే. ఈ దేశంలో ఏ 2 కులాలు ఒకటి కావనేసి అంబేద్కర్ చెప్పినట్టుగానే దళితుల్లో కూడా ఏ 2 కులాల సాంఘిక, ఆర్థిక, సామాజిక స్థితిగతులు ఒక తీరుగా లేవు, ఉండవు కూడా. కాబట్టి షెడ్యూల్ కులాల్లో ఉన్న 59 కులాలు వేర్వేరు కులాలే. సమూహంగా ఎస్సీలు కావచ్చు, కానీ ఈ సమూహంలో కూడా ఎవరి కులం వాళ్ళదే తప్ప ఏ 2 కులాలు ఒకటి కాదనే విషయం చరిత్రలో సాక్ష్యం ఉన్నది కనుక తప్పకుండా ఎవరి అవకాశాలు వాళ్ళకి రావాల్సిందే. ఎవరి అవకాశాలు వాళ్ళు రావాలంటే ముందుగా ఎవరికి తీయాలా? ఎక్కువ జనాభా ఉండి ఎక్కువ నష్టపోయింది మాదిగలు కనుక మాదిగల జనాభాకు అనుగుణంగా వర్గీకరణ చేసిన తర్వాత మిగిలిన వాటా ఎవరికి ఎంత అన్యాయం జరిగినా వాళ్ళకి వాట ఇచ్చే విధంగా సిఫార్సులు చేయాల్సిందిగా కోరుతున్నాను నేను. ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు వచ్చి దాదాపు 4 నెలల పైనది. గత అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాడు ఫస్ట్ అమలు చేసే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు కూడా అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇది కమిటీల పేరుతో కాలయాపన లాగా కనబడుతుందా, లేకపోతే మీకేమన్నా న్యాయం జరుగుతున్నాయి? మేము కూడా ఎందుకు కొంత టైం పట్టినా మా సహనం కోల్పోతలేమంటే ముఖ్యమంత్రి పదే మాట్లాడుతున్నది ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నది, ఏ విధంగా చేయాలనే విషయంలో కొన్ని సిఫార్సులు చేసింది. ఆ సిఫార్సులను సరైన విధంగా అధ్యయనం చేయడం కోసం కమిషన్ వేయడం జరిగింది. కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వర్గీకరణ చేస్తాం. ఎందుకంటే మళ్ళీ ఎలాంటి సాంకేతికపరమైన చట్టపరమైన అవరోధాలు రావద్దని చెప్పే మరొకసారి ఇబ్బందులకు పడొద్దని చెప్పి నేను ఈ ప్రక్రియ చేస్తున్నానని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే మాట్లాడుతున్నాడు. ఒక 4 రోజులు వర్గీకరణ లేట్ కావచ్చు, అంతవరకు ఉద్యోగ నియామకాలు ఆపగలిగితే వర్గీకరణ 4 రోజులు లేట్ అయినా మాకు అభ్యంతరం లేదు. ఉద్యోగ నియామకాలు ఆపగలిగితే గ్రూప్ 1 జరిగింది, నిన్న కూడా గ్రూప్ 2 జరిగింది కదా, దానికి సంబంధించి పరీక్షలు జరుగుతున్నాయి. పూర్తి ఫలితాలు రావద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యోగ నియామకాలు చేపట్టద్దనేది మా మొదటి డిమాండ్ మొదటి నుంచి ఉంటుంది. కాకపోతే మళ్ళీ ఎలాంటి సాంకేతిక అడ్డంకులు రావద్దని చెప్పి ఈ ప్రక్రియ చేస్తున్నప్పుడు ఏదో మేము తొందరపడితే మీరు తొందరపడ్డారు కాబట్టి నేను చేశాను, మళ్ళీ ఇక్కడ సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు వచ్చినాయని చెప్తే మమ్మల్ని బదనాం చేయడానికి ఆయన ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆయన చేసేది చట్టబద్ధమయ్యే విధంగానే చేయాలి. అదే సమయంలో మళ్ళీ చేసేంతవరకు మాత్రం ఉద్యోగ నియామకాలు ఆపాలని మా డిమాండ్. కమిషన్ తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది అనుకుంటారు? ఎందుకంటే ఇప్పటికే మాలలు కూడా పెద్ద ఎత్తున కలుస్తున్నారు, పెద్ద ఎత్తున మీటింగ్లు, బహిరంగ సభలు పెట్టుకుంటున్నారు. వాళ్ళ సంబంధించి ఏమన్నా కమిషన్ వేసింది వర్గీకరణ చేయాలన్నా వద్దని తేల్చడానికి కాదు కదా. వర్గీకరణ మేము అనుకూలం కాబట్టి మాకు అనుకూలంగా, వర్గీకరణకు వ్యతిరేకం కాబట్టి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడానికి కమిషన్ సిఫార్సులు కాదు కదా. వర్గీకరణకు అనుకూలంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేదే సుప్రీంకోర్టు తీర్పిచ్చిన దాని ప్రకారంగా కమిషన్ పడ్డది. ఇప్పుడు వర్గీకరణ ప్రక్రియను అమలు చేయడం కోసం కమిషన్ సిఫార్సులు చేస్తుందా, వర్గీకరణ వద్దని సిఫార్సులు చేస్తుందా? కమిషన్ ఏర్పడ్డది వర్గీకరణ చేయాలని వద్దని కాదు కదా. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి, అంతే కదా. అంటే ఎవరి జనాభా ఎంత ఉన్నదో తేల్చాలి, ఎవరి వెనుకబాటు ఉందో తేల్చాలి, అందుకోసమే తప్ప వర్గీకరణకు వ్యతిరేకం అనుకూలమైన తీర్పులు ఇక్కడ కావు. వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగడం కోసం కమిషన్ సిఫార్సులు చేయాలి.
అందుకోసమే కమిషన్ వేశారు. రాజ్యాంగ విరుద్ధం సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి మాల సంఘం నాయకులు చెప్తున్నారు. దానికి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు. రాజ్యాంగంలో లేదట. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు. ఆ రాజ్యాంగ చట్టంలో న్యాయ వ్యవస్థ ఉందా లేదా? మన భారత రాజ్యాంగం చట్టంలో న్యాయ వ్యవస్థ ఒక భాగమా కాదా? ఎవరికైనా అన్యాయం జరిగితే న్యాయం కోసం న్యాయస్థానాలకు వెళ్తారా, బయటికి వెళ్తారా? ఓకే, మీరు హైకోర్టుకి వెళ్ళినప్పుడు న్యాయ వ్యవస్థే, మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు న్యాయ వ్యవస్థే, మీకు అనుకూలమైన తీర్పులు వచ్చినప్పుడు న్యాయ వ్యవస్థే ఫైనల్ అన్నారు. ఇప్పుడు వర్గీకరణ కరెక్ట్ అన్నప్పుడు మాత్రమే న్యాయ వ్యవస్థ ఫైనల్ కాదంటారు. అంటే అది న్యాయ వ్యవస్థను వాళ్ళకు న్యాయం జరిగినప్పుడు న్యాయ వ్యవస్థను గౌరవించారు, కానీ ఇతరులకు న్యాయం జరిగినప్పుడు మాత్రం న్యాయ వ్యవస్థ ఫైనల్ కాదు, రాజ్యాంగబద్ధం కాదని మాట్లాడుతున్నారు. అరే రాజ్యాంగ చట్టం పరిధిలోనే ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నిస్తున్నారంటే దేనివల్ల ప్రశ్నిస్తున్నారు? మీడియాకు ఉండబడే స్వేచ్ఛ, ప్రజాస్వామ్యంకి 4 మూల స్తంభాలు, 1 చట్టసభలు, 2 బ్యూరోక్రసీ, 3 న్యాయ వ్యవస్థ, 4 మీడియా, అంతే కదా. అంటే ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఎవరి పాత్ర వాళ్ళకు ఉన్నది కదా. ఇప్పుడు నన్ను అడుగుతున్నావు, నీకు అడిగే స్వేచ్ఛ లేదు అని అంటే రాజ్యాంగం ప్రకారం నీకు అడిగే స్వేచ్ఛ లేదంటే ఎట్లుంటుంది? రాజ్యాంగంలోనే భాగం మీడియా కదా. కాబట్టి వాళ్ళ ఆలోచన ఏంటంటే వర్గీకరణ జరగకుండా చూడడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్ని మార్గాలు వెతుకుతుండ్రు. ఆ మార్గాలన్నీ క్లోజ్ అయిపోయినాయి. క్లోజ్ అయిన దాన్ని ఎట్లా తెరిపించుకోవాలనే విషయం ఆలోచన ఉన్నది, కానీ అది సాధ్యపడదు. వర్గీకరణ జరుగుతుంది. ఇప్పుడు కలిసే స్వేచ్ఛ, కలిసే హక్కు ఎవరికైనా ఉన్నది కదా. ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిండు కదా. 4-5 రోజుల క్రితం ఒక మాదిగల సమావేశంలో కూడా, మేధావుల సమావేశంలో పడుతున్న ఒక ఉన్నతాధికారుల సమావేశంలో కూడా మాట్లాడిండు కదా. అతి త్వరలో కమిషన్ రిపోర్ట్ వస్తుంది, వర్గీకరణ చేస్తాను, నా మాట నిలబెట్టుకుంటాను. ఓకే, మీరు అడగకపోయినా నేను చేసే బాధ్యత నాది అని చెప్తున్నాడు కదా. ఓకే, ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, కమిషన్ విచారణ కొనసాగుతున్నది, త్వరగా వర్గీకరణ జరగాలని మేము కోరుతున్నాం. ఫైనల్గా ఎప్పటిలోపు కమిషన్ రిపోర్ట్ గవర్నమెంట్కి చేరుతుంది? గవర్నమెంట్ చేరిన తర్వాత వర్గీకరణకు సంబంధించి ఎన్ని రోజులు పడుతుంది? ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు కదా. డిసెంబరు 17 వల్ల బహుశా ఈ నెల లోపు, అది క్రిస్మస్ లోపా లేదా డిసెంబర్ 31 లోపా, జనవరి 1 లోపా సిఫార్సులు రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తారని మేము ఆశిస్తున్నాం. త్వరగా ఈయన కమిషన్ గారు కూడా, చైర్మన్ గారు కూడా చాలా జిల్లాలు తిరిగి వస్తున్నాడు, ఎక్కడికక్కడ వర్క్ స్పీడ్ అయిపోయింది. కాబట్టి మేము అంటున్నాం డిసెంబర్ చివరి వారం నాటికైనా కమిషన్ రిపోర్ట్ వస్తే అది మొదటి వారం లోపు వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తాడని మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా గత కొన్నేళ్లుగా మాదిగలకు సంబంధించి అన్యాయం జరిగింది. దానికి సంబంధించే కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏదైతే అసెంబ్లీలో మాట ఇచ్చాడో, మాదిగలకైతే ఏదైతే మాట ఇచ్చాడో వర్గీకరణకు సంబంధించి అమలు చేస్తామని, మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆల్రెడీ ప్రకటించారు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వర్గీకరణకు సంబంధించి అమలు చేస్తాడని చెప్పేసి మందకృష్ణ మాదిగ అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిగా మాలలు ఇప్పటికైనా కొంచెం తగ్గి ఖచ్చితంగా మాదిగలకు సంబంధించి, రిజర్వేషన్కి సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉందో దానికి సంబంధించి వాళ్ళు సహకరించాలని చెప్పేసి, మా హక్కులు మాకు కావాలి, వేరే వాళ్ళ హక్కులు అవసరం లేదు, మా రిజర్వేషన్లు మాకు ఇస్తే చాలు, వేరే రిజర్వేషన్ల గురించి మేము అడగము, మాకు దక్కాల్సిన మా జనాభా దామాషా ప్రకారం ఎంతైతే రిజర్వేషన్ ఉంటాయో అది మాకు ఇస్తే మాత్రం చాలని చెప్పేసి మందకృష్ణ చెప్తున్నారు. కొద్ది రోజుల్లోనే వర్గీకరణకు సంబంధించి తుది ఫలితాలు వస్తాయని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్ట్ అభిలాష్తో సురేష్, పల్లవి టీవీ, హైదరాబాద్.